ప్రపంచంలో ఒక మహిళ పేరు మీద పేరు పెట్టబడిన ఏకైక దేశం ఉందంటే ఆశ్చర్యమే కదా. అదే తూర్పు కరేబియన్లో ఉన్న అందమైన ద్వీపదేశం సెయింట్ లూసియా. నీలి సముద్రం, పచ్చని కొండలు, వెచ్చని వాతావరణంతో ఇది టూరిస్టులకు ఫేవరెట్ డెస్టినేషన్. కానీ దీని పేరు వెనుక ఉన్న కథ మరింత ఆసక్తికరం. యూరోపియన్లు రాకముందు ఈ ద్వీపంలో అరవాకులు, తర్వాత కారిబ్ గిరిజనులు నివసించేవారు. అప్పట్లో ఇగువానులు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతానికి లూవానాలావో, హెవనోరా వంటి పేర్లు ఉండేవి. 17వ శతాబ్దంలో ఫ్రెంచ్ వారు ఇక్కడికి వచ్చి క్రైస్తవ సంత్ అయిన సెయింట్ లూసీ ఆఫ్ సిరక్యూస్ గౌరవార్థం ఈ ద్వీపానికి సెయింట్ లూసియా అని పేరు పెట్టారు. ఆమె 3వ శతాబ్దానికి చెందిన ధైర్యవంతమైన మహిళగా చరిత్రలో నిలిచిపోయింది. తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య ఈ ద్వీపం కోసం 14 సార్లు పోరు జరిగింది. చివరికి 1979లో స్వతంత్ర దేశంగా అవతరించింది. నేడు సెయింట్ లూసియా అందం, చరిత్ర, ప్రత్యేకతతో ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న ఒకే ఒక మహిళ పేరున్న దేశంగా నిలుస్తోంది.